గాంధీ గారు చనిపోయి 69 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేసుకోవడం ఆనందించదగ్గ విషయం. మరి 69 సంవత్సరాలైనా ఆయన ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఇంకా అలాగే చిరస్మరణీయంగా ఉండడం ఆదర్శనీయులు. మరి అదేవిధంగా చూసుకుంటే రానున్న తరాలకి ఆయన ఆదర్శప్రాయుడు. శాంతియుతంగా అహింసా మార్గంలో స్వతంత్రం సాధించి అహింసా మార్గాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా ఆయన ఎనలేని కీర్తి పొందారు. మరి భారతదేశంలోనే కాక ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆయన్ని తలుచుకునే రోజు. మరి అదేవిధంగా చూసినట్లయితే భావితరాలకి యువత మరియు విద్యార్థులకి అహింస అనే ఆయుధాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో జనాలు గుర్తు చేసుకుని మరి ఆయన్ని స్మరించుకుంటూ రానున్న కాలంలో అదే విధంగా పోరాటాలు కానివ్వండి లేదా ఏదైనా ఉద్యమాలు కానీ కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో అనుసరించాల్సిందిగా యువతకి మరియు విద్యార్థులకి పిలుపునివ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మరి ఆయన చనిపోయి ఇన్నాళ్ళైనా ఇంకా ఆయన్ని గుర్తు చేసుకుంటూ యువత కానీ విద్యార్థులు కానీ ఆయన తాలూకా ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లాలని మరోసారి కోరుకుంటున్నాం. మరి శరీరాలు దూరమైనా సరే వారి యొక్క మనసు ఆశయాలు అలా ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రజల గుండెల్లో ఉండిపోతే అటువంటి కొద్దిమంది ప్రపంచ ప్రముఖుల్లో బాపూజీ మహాత్మా గాంధీ ఒకరు. ఆయన నుంచి మనం ఏమంటే తీసుకోవాలి, ఆయన నడిపించిన స్వాతంత్ర ఉద్యమం తీరు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నడిపించిన తీరు, ఒక నాయకత్వ లక్షణాలు, ఒక హింస చెలరేగిన ప్రదేశంలో అహింసతోటే ఈ మన స్వతంత్రాన్ని సాధించగలం అని చెప్పే ఒక స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తి అనేది మనకి నేర్పిన అతను. ఆయన ఆధ్వర్యంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం కానీ ఉప్పు సత్యాగ్రహం కానీ అవన్నీ ఆదర్శంగా తీసుకుంటే ఈనాడు మన పరిస్థితుల్లో మన విద్యార్థులకు యువతకు జరుగుతున్న ఈ అన్యాయాల్ని అదే స్ఫూర్తితో మనం ఎదిరించాలని చెప్పేసి, ఇదే విధంగా మనకి ఇప్పుడు అతి ముఖ్యమైన అంశమైన ప్రత్యేక హోదా అంశం కూడా ఈ యొక్క పందాలోనే ఈ అహింస వాదంతోనే మేము అదే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున ఇక ముందు ప్రత్యేక హోదా కార్యక్రమం గాంధీ గారు ఇచ్చిన ఆ స్ఫూర్తితోటే మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ విధంగా ప్రజల్లో మరి అటువంటి మహనీయుని ప్రజలు ప్రతి విషయంలో కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క జీవితాలను బాగుపరుచుకుంటారని కోరుకుంటున్నాను.